హాయ్ అండి. దిస్ ఈజ్ మనోహర్. నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో 'మహారాజా' మూవీ చూశాను. వండర్‌ఫుల్ మూవీ అండి. తప్పకుండా చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ రివ్యూ తర్వాత కూడా చూడొచ్చు. మీ ఎక్స్‌పీరియన్స్‌ని కిల్ చేయకోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను రివ్యూ. సో, రివ్యూ చూసిన తర్వాత అయినా సినిమా చూడండి. ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే 2 ఎలిమెంట్స్ అండి. ఒకటి విజయ్ సేతుపతి యాక్టింగ్, ఇంకొకటి స్క్రీన్ ప్లే. విజయ్ సేతుపతి గురించి మనకు తెలుసు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియా. కుమ్మేశాడు ఈ సినిమాలో, ఇచ్చి పడేశాడు అసలు యాక్టింగ్. తర్వాత స్టోరీ ప్లాట్ మీదకి వెళ్తే, సో స్టోరీ అనేది పర్సనల్గా నేను కూడా నమ్మానండి. స్టోరీ అనేది ఎనీథింగ్ కుడ్ బి స్టోరీ. కొత్తగా రాయాలి, కొత్త కథ చెప్పాలి అనేది ఒక మిత్. అలాంటిది ఏమి ఉండదండి. ఆ కొత్త కథనే చెప్తే హిట్ అవుతుంది అనేది కాదు. సో ఇది కూడా, ఈ 'మహారాజా' మూవీ కూడా ఒక పాత 60s, 80s, 90s కోర్ ఎలిమెంట్ని తీసుకొని డిజైన్ చేసిన స్టోరీనే ఇది. చిన్నప్పుడు పుట్టిన వెంటనే తప్పిపోయిన కొడుకో, లేదంటే ఎవరో ఎత్తుకుపోయిన కొడుకు పెద్దగా అయిన తర్వాత మదర్ ఫాదర్ ఎలా ఐడెంటిటీ చేస్తారో, వీపు మీద పుట్టుమచ్చ చూసి ఐడెంటిటీ చేస్తారు. సో ఇవి చాలా చూసాం. ఎగ్జాక్ట్గా ఇది కూడా దాని కిందకే వస్తుందండి. సో మెయిన్ కోర్ పాయింట్ అయితే దాని మీద ఎలా ఎమోషనల్గా క్రియేట్ చేశాడు డైరెక్టర్ కథని. సో ఎండింగ్ వరకు ఎలా హుక్ చేశాడు, థ్రిల్ని ఎలా ఎండింగ్ వరకు సస్టైన్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు అనేది డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడు ఈ పాయింట్లో. ఖచ్చితంగా మూవీ ఎండింగ్లో థ్రిల్తో పాటు ఒక ఆడియన్స్ మనసులో ఒక అలజడి క్రియేట్ అవుతుంది, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో అది చాలా బాగా రాసుకున్నాడు. సో అది ఖచ్చితంగా మీరు చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్, నేను చెప్తే బాగుండదు, అది చూస్తే బాగుంటుంది. తర్వాత మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడదాం. ఇందులో మెయిన్ వచ్చేసి మహారాజా క్యారెక్టర్. సో ఏంటి క్యారెక్టర్ అంటే, తను క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడు, ఎవరితో తన భావాల్ని వ్యక్తపరచుకోడు, తన మనసులో ఏమనుకుంటున్నాడో ఎదుటి వ్యక్తులకి తెలియనివ్వకుండా చేస్తాడు. అంటే ఇంట్రోవర్ట్ అని చెప్పాలి. స్టార్టింగ్లోనే అది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడంటే, మహారాజా తన సెలూన్లో ఒక ఓల్డ్ మ్యాన్ భారతిరాజా గారు చేశారు. భారతిరాజా మహారాజాని అడుగుతాడు, కాస్త మాట్లాడుతూ నవ్వుతూ ఉంటేనే కస్టమర్లు వస్తారు, లేకుంటే ఎవరు రాడు అని ఒక కామెడీ వేలో చెప్తాడు. చిన్న సీన్ అది. దాన్ని బట్టి స్టోరీ ఏం అర్థమవుతుంది క్యారెక్టర్ గురించి అంటే, విజయ్ సేతుపతి అదే మహారాజా క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడు, ఎక్కువ నవ్వడు. సో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడు. ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో దీన్ని బట్టి స్టోరీ ఉంటుంది. తర్వాత కూడా చాలా యూజ్ చేసుకుంటాడు క్యారెక్టర్ని. ఈ మహారాజా ఎందుకని ఎవరితో మాట్లాడు అనేది మనం ఒక పాయింట్ గమనించవచ్చు అండి. ఒక లింక్ ఇచ్చినట్టు గమనించవచ్చు డైరెక్టర్. గతంలో సెల్వన్ తన దగ్గరికి షేవింగ్ అని వచ్చినప్పుడు తను మాట కలుపుతాడు, తన గురించి వివరాలు అడుగుతాడు, తన ఫ్యామిలీ గురించి, పాప పేరు అడుగుతాడు. అప్పుడు సెల్వన్ తననే అరుస్తాడు, ఎందుకు ఇవన్నీ వివరాలు చెప్తే కానీ నువ్వు నాకు షేవ్ చేయవా అని. తర్వాత ఆ సందర్భం తర్వాత మహారాజా ఎదుర్కొన్న సమస్యలను బట్టి, తన లైఫ్లో జరిగిన లాస్ని బట్టి, సో ఎవరితో మాట్లాడకూడదు అని డిసిషన్ తీసుకొని ఉండవచ్చు అనేది మనం గమనించవచ్చు. సో ఇది ఎందుకు కన్ఫర్మ్ చేసుకుంటామనంటే, రోడ్డు మీద ఉన్న ఇల్లు తన కళ్ళ ముందరే కూలిపోయినప్పుడు వెంటనే ఊరి చివర ఒక పొలం మధ్యలో ఇల్లు తీసుకుంటాడు. సో మహారాజా క్యారెక్టర్ తనకి ఏదైనా లాస్ జరిగితే, తనకి ఏదైనా ఎఫెక్ట్ జరిగితే కంప్లీట్గా దాని రిజల్ట్ ఆపోజిట్లో తీసుకుంటాడు నెక్స్ట్ స్టెప్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అందుకే తను సెల్వన్తో మాట్లాడడం ద్వారా ప్రాబ్లం ఫేస్ చేశాడు కాబట్టి మనుషులతో మాట్లాడడమే మానేశాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే క్యారెక్టర్ ఏంటంటే చాలా మొండి క్యారెక్టర్. చిన్న విషయానికి కూడా పట్టుదలతో సాధించుకుంటాడు. అది ఏ రకంగా కొట్టో తిట్టో, లేదంటే తగ్గో, లేదంటే మాటలు అనిపించుకోనో ఏదో ఒకటి చేసి అనుకున్నది సాధించుకుంటాడు. ఎస్పెషల్లీ కూతురు విషయంలో. కూతురు మీద చాలా అమితమైన ప్రేమ ఉంటుంది. తనని బాధ పెట్టాలని అనుకోడు. సో అలాంటి సందర్భం ఏదైనా క్రియేట్ చేయడానికి ఇష్టపడ్డు. సో దీన్ని స్టార్టింగ్లోనే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడంటే డైరెక్టర్, తన కూతురు జ్యోతి చదువుతున్న స్కూల్ కరెస్పాండెంట్ ఏదో ఒక విషయంలో ఆ అమ్మాయి మీద ఎలిగేషన్స్ చేస్తాడు. అంటే అపార్థం చేసుకొని ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందని పేరెంట్స్ మీటింగ్ పెట్టి విజయ్ సేతుపతిని పిలిపించి, సో అందరి టీచర్స్ సమక్షంలో ఆ అమ్మాయిని 4 మాటలు తిడతాడు. పీటీ మేడం మమతా మోహన్ దాస్ వచ్చి ఆ అమ్మాయిది ఏం తప్పు లేదు అని ప్రూవ్ చేస్తుంది ఎవిడెన్స్ తోటి. వితౌట్ ఎనీ కరెక్షన్స్ వెనక్కి పంపించడానికి ట్రై చేస్తాడు కరెస్పాండెంట్. అప్పుడు విజయ్ సేతుపతి మహారాజా క్యారెక్టర్ సో అనవసరంగా అపార్థం చేసుకొని తన కూతుర్ని నాలా మాట్లాడినాడని చెప్పేసి కరెస్పాండెంట్ని సారీ అడగమని చెప్తాడు.
తన కూతురికి సారీ చెప్పని చెప్తాడు. ఆబ్వియస్గా ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి అమ్మాయికి, చిన్న పిల్లకి సారీ చెప్పడానికి ఒక ఈగో అడ్డం వస్తుంది. మహారాజా ఏం చేస్తాడు, నా కూతురికి సారీ చెప్పేందుకు నేను ఇక్కడి నుంచి కదలను అంటాడు. సెక్యూరిటీని పిలిపించి బయటికి తోపించే ప్రయత్నం చేస్తాడు కరెస్పాండెంట్. సెక్యూరిటీ, మిగతా సిబ్బంది అందరూ వచ్చి తనని చాలా మంది లాగడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఒక రాడ్ని పట్టుకొని గట్టిగా నిలబడతాడు మహారాజా. రాడ్ కూడా వాళ్ళలోంచి బయటకు వచ్చేస్తుంది కానీ అపాలజీ కోరుకుంటాడు. సో ఎందుకు వచ్చింది, ఏదో వీడు తేడాగా ఉన్నాడు అనుకుని మహారాజా కూతుర్ని, ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి, సారీ అమ్మ, నా వల్ల ఇలా తప్పు జరిగింది, అపార్థం చేసుకున్నాను, క్షమించు అని చెప్పి క్షమాపణ కోరుతాడు. ఇక్కడ సీన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ సీన్ ఏమంటే, మహారాజా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఈ సీన్ ఎందుకంత ఇంపార్టెంట్ అని చెప్పానంటే, తర్వాత పోలీస్ స్టేషన్లో జరగబోయే డ్రామాని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ సీన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తను చిన్న చిన్న విషయాలకే ఇంతగా రియాక్ట్ అవుతున్న వ్యక్తి తన కూతుర్ని కాపాడిన ఆ చెత్త బుట్ట ఏదైతే ఉందో దాన్ని దొంగలించారు అని కంప్లైంట్ ఇస్తాడు. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి తిరిగి అని తను పడే తపన, అది పోలీసు వాళ్ళకి ఒక వెర్రితనంగా కనిపిస్తుంది. సో దానివల్ల జనరేట్ అయ్యే ఫన్ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టోరీ నుంచి మిస్లీడ్ చేస్తుంది. అంటే మనం స్టోరీని అర్థం చేసుకోకుండా డైరెక్టర్ ఒక మ్యాజిక్ చేశాడు, మన ఆలోచనల్ని మిస్గైడ్ చేస్తాడనమాట ఒక థ్రిల్ కోసం. సో తర్వాత ఇంకో క్యారెక్టర్ జ్యోతి క్యారెక్టర్, విజయ్ సేతుపతి కూతురుగా చేసిన అమ్మాయి. సో వీళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయింది. ఒక ఇల్లు కూలిపోయినప్పుడు అటక మీద ఉన్న ఒక ఇనుప డస్ట్బిన్ ఆ పాప మీద పడి ఆ పాప సేవ్ అవుతుంది, వాళ్ళ మదర్ చనిపోతుంది. టైటిల్స్ తర్వాత ఆ పాప వాయిస్ ఓవర్ తోటి ఆ అమ్మాయి గురించి, వాళ్ళ నాన్నతో బాండింగ్ గురించి, ఇంట్లో వాతావరణము, వాళ్ళిద్దరి మధ్య బ్యూటిఫుల్ సినారియోస్ అండ్ స్కూల్లో ఆ అమ్మాయి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మీద తనకున్న ఇంట్రెస్ట్. సో ఇదంతా ఒక 5 minutes మాంటేజెస్ తోటి బ్యూటిఫుల్గా రన్ అవుతుంది. సో తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా చెత్తకుండి, ఒక వస్తువు కూడా సినిమాలో క్రూషియల్ పార్ట్ వహిస్తుంది. అంటే ఒక వస్తువు వల్ల సినిమా మారుతుంది, కథ మారుతుంది, అంటే చేంజెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది అనమాట. సో ఇందులో కూడా ఆ ఇనుప చెత్త బుట్ట ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీని గురించి ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, గతంలో ఇల్లు కూలిపోయేటప్పుడు అటక మీద ఉన్న చెత్త బుట్ట పాప మీద పడి పాప సేవ్ అవుతుంది అని. సో అలా సేవ్ చేసినందుకు ఆ చెత్త బుట్టకు విజయ్ సేతుపతి లక్ష్మి అనే పేరు పెట్టి దానికి ఒక సపరేట్ ప్లేస్ ఇచ్చి దానికి ఒక వాల్యూ, ఒక ఇంపార్టెన్స్ని ఇస్తాడు. సో దాన్ని రోజు ఇద్దరు కడిగి శుభ్రం చేసి తన వైఫ్ పటం పక్కనే ప్లేస్ చేసి దానికి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తాడనమాట. సో దాని తర్వాత సెల్వన్ క్యారెక్టర్ ఏంటంటే, తన ఒక దొంగ, 2-3 బ్యాచ్ చేసుకొని మగవాళ్ళు లేని ఇండ్లలోకి పడి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము, నగలు, బంగారు ఏదైతే ఉందో మొత్తం దోచుకొని అక్కడున్న ఆడవాళ్ళని రేప్ చేసి, తను రేప్ చేయకపోయినా తనతో వచ్చిన వాళ్ళు రేప్ చేస్తుంటే ఎంకరేజ్ చేసి ఆనందించే వ్యక్తి. సో ఇలాంటి క్యారెక్టర్కి ఇంకొక షేడ్ ఏంటంటే, తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, బ్యూటిఫుల్ వైఫ్, 2 years చైల్డ్, బేబీ గర్ల్. పాప అంటే చాలా ప్రేమ, ఇప్పుడు ఎత్తుకునే ఉంటాడు, ఆ పాపకి సేవలు చేస్తూ ఉంటాడు, ఆ పాప ముద్దులాడుతూ ఉంటాడు, అఫెక్షన్ చూపిస్తూ ఉంటాడు కూతురు మీద. సో ఈ ఫ్యామిలీకి తన దొంగ అనేది తెలీదు, ఇది ఒక డార్క్ సైడ్ మాత్రమే. సో బయట సొసైటీకి తను ఒక ఎలక్ట్రికల్ షాప్ నడుపుతూ సర్వైవ్ అవుతున్న ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ అండ్ హస్బెండ్. ఇంకొక క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, తన జాబ్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని అలా గడుపుతూ ఉంటాడు. సో ఏ పనైనా చేస్తాడు డబ్బుల కోసం అనేది ఒక ఎస్టాబ్లిష్ చేస్తాడు స్టార్టింగ్లోనే. ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇందులో. సో ఇవి క్యారెక్టర్స్ అండి. తర్వాత మనం ఇప్పుడు స్క్రీన్ ప్లేలోకి వెళ్తే, ఇందాక చెప్పాను కదా స్క్రీన్ ప్లే చాలా అద్భుత పాత్ర వహిస్తుంది ఈ సినిమాలో అని. చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నాడు కథని. ఒక 3 time periodsని ప్యారలల్గా రన్ చేస్తాడు. బట్ అయితే ఆడియన్స్కి ఇది 70% మూవీ అయ్యేంత వరకు నాన్ లీనియర్ అనేది అర్థం కాదు. సో ప్యారలల్గా జరుగుతున్న కథ అని అన్నట్టే అనిపిస్తుంది. సో ఇక్కడే మ్యాజిక్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో స్క్రీన్ ప్లేలోకి వెళ్తే, స్టార్టింగ్ సినిమా విజయ్ సేతుపతి సెలూన్లో పని చేస్తుంటాడు. వాళ్ళ ఓనర్ని లీవ్ అడుగుతాడు. ఓనర్ లేదు, నువ్వు ఈరోజు పని చేయాల్సిందే, ఖచ్చితంగా ఈరోజు పని చేయాల్సిందే అని ఒక ఆర్డర్ వేస్తాడు. వేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఒక కుక్క పిల్లని ఎత్తుకొని వచ్చిన వ్యక్తి షేవింగ్ కోసమని వస్తాడు. తర్వాత వెంటనే సీన్ కంటిన్యూటీ రాకోకుండా జంప్ చేసి 2 days 3 days తర్వాతకి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా దీని తర్వాత సీన్ ఏంటంటే, కుక్క పిల్లని ఎత్తుకొని వచ్చిన వ్యక్తి తర్వాత సెల్వన్ రావాలి, అది సెకండ్ హాఫ్లో చూపిస్తాడు. జంప్ చేసుకుంటే వెళ్ళిపోయాడు స్క్రీన్ ప్లే. దాని తర్వాత ఒక టాయ్ షాప్లోకి వెళ్ళి విజయ్ సేతుపతి ఒక టాయ్ సెలెక్ట్ చేసుకొని ఎదురుగున్న ఇంట్లో వాళ్ళ వైఫ్
తన పాపను ఎత్తుకొని వాకిట్లో కూర్చొని ఉంటుంది. సో వాళ్ళ వైఫ్కి బొమ్మ చూపించి ఇది బాగుందా అని అడుగుతాడు. ఆ అమ్మాయి లేదు అది కాదు అని అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చూపించి ఏదో ఒక సెలెక్ట్ చేసేసి లోపలికి వెళ్ళి తనకి పర్సనల్గా నచ్చిన ఒక బొమ్మ తీసుకొని, బిడ్డని ఎత్తుకున్న తల్లి బొమ్మ అది తీసుకొని అలా చూస్తుండగా ఒక లారీ వచ్చి ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో గుద్దేస్తుంది ఆ ఇంటిని. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ మదర్, ఇందాక చెప్పాను కదా, వాళ్ళ మదర్ చనిపోతుంది. కూతురు అటక మీద ఉన్న చెత్త బుట్ట మీద పడి ఆ పాప సర్వైవ్ అవుతుంది. ఈ సీన్ బేస్ చేసుకునే స్టోరీ అంతా ఉంటుంది. సో దీని తర్వాత టైటిల్స్ పడతాయి. టైటిల్ తర్వాత ఇందాక చెప్పాను కదా, ఫాదర్ డాటర్ రిలేషన్. సో ఆ అమ్మాయి స్పోర్ట్స్ కాంపిటీషన్ అని అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తుంది ఒక రోజు. వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా మహారాజా తన పని ముగించుకొని షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే వైడ్ షాట్లో ఇంట్లో ఏదో జరిగింది అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ షాట్ వస్తుంది. కట్ చేస్తే లోపల ఒక దెబ్బలతోటి అలా ఫ్లోర్ మీద మహారాజా పడి ఉంటాడు. ఒక సన్సెట్లోంచి ఒక స్నేక్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. అలా లోపలికి వచ్చి తన మీద నుంచి పాస్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది బయట విండోలోంచి. ఆ పాముని ఎందుకు చూపించదలుచుకున్నాడు మనం అర్థం చేసుకోగలిగితే, ఒక విషపూరితమైన వ్యక్తి మహారాజా జీవితంలోకి ఎంటర్ అయ్యాడు, తన లైఫ్లోకి వచ్చాడు అనేది ఒక సింబాలైజ్గా చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. అట్ ద సేమ్ టైం పాము తన పిల్లల్ని గుర్తుపట్టకుండా ఆకలి అయినప్పుడు తన గుడ్లు తనే తింటుంది అనే విషయం కూడా పాము ద్వారా సింబాలిక్గా చెప్పదలుచుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. కట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో ఇలా 3 దొంగలు పడ్డారు, సో మా ఇంట్లో ఏం ఎత్తుకెళ్ళలేదు కానీ లక్ష్మిని ఎత్తుకెళ్ళారు అంటాడు. లక్ష్మి ఎవరు అని అడుగుతారు. లక్ష్మి అంటే మా ఇంట్లో ఉండే చెత్త బుట్ట అనేది ఫోటో చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో వీడొక పిచ్చోడు ఒక చెత్త బుట్ట కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడని చెప్పి తన్ని తరిమేస్తారు. సో తను ఇందాక చెప్పాం కదా, విజయ్ సేతుపతి చాలా మొండి క్యారెక్టర్, మహారాజా క్యారెక్టర్ అని. తను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి డబ్బులు ఆఫర్ చేస్తాడు. నా లక్ష్మిని వెతికిస్తే మీకు 5 లక్షలు ఇస్తానని. సో ఇందాక చెప్పాను కదా, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తాడని. ఒక చెత్త బుట్ట కోసం 5 లక్షలు ఇస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఒక సీక్రెట్ ఉంది. సో దాని నుంచి ఇంకా ఏదో డబ్బు సంథింగ్ ఏదో దాని వెనకాల ఉంది అనేది వాళ్ళ సెకండ్ థాట్ ఉంటుంది. సో తను యాక్సెప్ట్ చేసి కేసుని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సో అలా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఫన్ వేలో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి తన మీద జరిగిన దాడి గురించి, దొంగతనం గురించి అక్కడ పోలీసు వాళ్ళతో చాలా సీరియస్గా ఉన్నప్పటికీ, సో ఒక చెత్త బుట్ట కోసం ఇంత సీన్ క్రియేట్ అవుతోంది అనేది ఒక ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం తన కూతురు స్పోర్ట్స్ కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత వస్తుంది కదా, 6 days 7 daysలో వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేలోపు లక్ష్మి నాకు కావాల్సిందే అని పట్టుబడతాడు పోలీసుల దగ్గర. ఆ పోలీసు వాళ్ళు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏమైంది, దీని వెనకాల ఏదో పెద్ద కథ ఉంది, అందుకే ఇంత డబ్బు ఆఫర్ చేస్తున్నాడు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఇలా ఫన్గా నడుస్తున్న క్రమంలో సడన్గా ఒక వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫోటో చూపించి, ఇతను 3-4 days నుంచి కనిపించట్లేదు, నా దగ్గర నేను షూరిటీ పెట్టి డబ్బులు ఇచ్చాను సంథింగ్ అలా కంప్లైంట్ ఇస్తాడు. అతను వచ్చి విజయ్ సేతుపతి పక్కన కూర్చుంటాడు. విజయ్ సేతుపతి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు. సో చిన్న ఫ్లాష్ కట్ లాగా వెళ్తుంది. విజయ్ సేతుపతి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ క్యారెక్టర్ని వెంబడించుకుంటూ వెళ్ళి ఒక డెన్లోకి, ఒక ఫ్యాక్టరీ, ఓల్డ్ ఫ్యాక్టరీ సంథింగ్. సో అక్కడ విజయ్ సేతుపతిని అటాక్ చేస్తా, అక్కడ ఒక ఫైట్ చేసి తనని కొట్టి, నీతో పాటు మా ఇంటికి వచ్చింది ఎవరు అని అడుగుతాడు. సో 3లో ఎవరు అంటే, సో ఇంకొక వ్యక్తి మీ ఏరియా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనే ఒక హింట్ ఇస్తాడు. సో తన్ని చంపేస్తాడు, క్రూరంగా చంపేస్తాడు, తల నరికేస్తాడు. సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఆడియన్స్కి, విజయ్ సేతుపతి లక్ష్మి అని చెప్తున్న చెత్త కుండి కోసం కాదు ఇంత గొడవ చేస్తోంది, సంథింగ్ ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో అనేది ఆడియన్స్కి అర్థమవుతుంది. అంతకు మించి ఏదో ఒక దొంగతనం మాత్రమే జరగలేదు, ఏదో పెద్దగా జరిగింది అనేది అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఆవేశంతో, అంత కోపంతో ఊగిపోతూ వాడిని చంపేస్తాడు. విజయ్ సేతుపతి తను ఇచ్చాడు కదా, ఒక క్లూ ఇచ్చాడు కదా, మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంకొక వ్యక్తి ఉంటాడని. సో దానికోసమే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు, ఏదో దొంగతనం కోసం కాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ నుంచి స్టోరీ ఏంటి, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు అంత ఆవేశంతో, అంత కోపంతో వ్యక్తిని చంపేస్తాడు, ఆ వ్యక్తితో పాటు ఇంకొక ఇద్దరు ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, సో మెయిన్ క్యారెక్టర్ ఎవరు మా 3లో, ఈ సెల్వన్కి విజయ్ సేతుపతికి ఏంటి సంబంధము. సో ఇదంతా
క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ రౌజ్ అయితే లాస్ట్లో సూపర్ ట్విస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఒక కనెక్షన్ వచ్చేస్తుంది మూవీ మీద, ఒక ఎమోషన్ వచ్చేస్తుంది.